హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. అప్పులు తీసుకొని అప్పులు చెల్లించకుండా అంటే ఇవ్వకుండా మిమ్మల్ని మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారా? లేదా రుణాలు తీసుకొని వాళ్ళు పెట్టే అధిక వడ్డీలకి మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ గురిచేస్తున్నారా? అంతేకాకుండా బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ గాని, ఇతరత్ర ఫైనాన్షియల్ ఏజెంట్స్ గాని మిమ్మల్ని రుణాన్ని ఇమ్మీడియేట్‌గా ఇవ్వకపోతే అధిక వడ్డీలు వసూలు చేస్తామని, అంతేకాకుండా వాళ్ళు మీ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని, అంతేకాకుండా ప్రైవేటు గూండాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గురిచేస్తున్న సందర్భంలో మీరు అనేక విధాలుగా మానసిక వేదనకు గురవుతున్నారా? అటువంటి సందర్భంలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా వాళ్ళకి అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళకి అంటే రుణదాతలకి, రుణగ్రహీతలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళని సపోర్ట్ చేస్తుంటే వీళ్ళని న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వారి యొక్క వివాదాన్ని పరిష్కరించే దిశగా ఒక న్యాయ సాధికారిక సంస్థ అయితే ఉంది. ఆ విషయం మీకు తెలుసా? ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అప్పులు ఇచ్చిన తర్వాత అనేక రకాలుగా బాధలు పెడుతూ అంటే ఆ ఇన్ టైంలో మనీ మళ్ళా వాళ్ళు చెల్లించకుండా అదిగో ఇదిగో ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, మాపిస్తాం అని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులకి రీసెంట్‌గా ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. దీన్ని డిఎల్ఎస్ఏ అంటారు. అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మన హైదరాబాద్‌లో అయితే సిటీ సివిల్ కోర్టులో ఉంది. ప్రతి జిల్లా కోర్టులో కూడా ఇది ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ అనేది 1957 యొక్క చట్టం ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఎల్ఎస్ఏ ఏంటంటే లోక్ అదాలత్ ద్వారా లింకప్ అయి పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నిన్న ఒక కేసు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి సోమాజిగూడకు చెందిన ఒక మహిళ ఎల్లారెడ్డిగూడకు చెందినటువంటి ఒక వ్యక్తికి 6 సంవత్సరాల క్రితం ఒక 16,73,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే విడతల వారీగా అప్పుడప్పుడు అంటే సమయానికి తెలిసిన వ్యక్తి కదా తొందరగా ఇచ్చేస్తాడులే అని చెప్తూ ఉద్దేశిస్తూ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే తీసుకున్నటువంటి ఎల్లారెడ్డిగూడకు చెందినటువంటి వ్యక్తి ఈ అమౌంట్ చెల్లించకుండా ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటూ రేపు మాపు అని చెప్తూ ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భాలు అయితే జరిగినాయి. దీనికి సంబంధించి ఆవిడ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇమ్మీడియట్ గా సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని డిఎల్ఎస్ఏ ఉన్నటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేయడం జరిగింది. డిఎల్ఎస్ఏ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఇద్దరు వ్యక్తుల్ని మాట్లాడి వాళ్ళ మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏం చేశారంటే ఇప్పుడు ఎల్లారెడ్డిగూడకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎల్లారెడ్డిగూడలో ఉంది. దీన్ని 1 ఇయర్ పాటు టైం ఇచ్చారు. 1 ఇయర్ లోగా ఏదైతే 16,73,000 రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ దానితో పాటు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా చెల్లించమని చెప్తూ విత్ ఇన్ 1 ఇయర్ లో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి అగెన్స్ట్ ఆమెకి క్లియర్ చేయాలని చెప్పారు. ఒకవేళ 1 ఇయర్ లో క్లియర్ చేయని పక్షంలో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ యొక్క ఈ యాజమాన్య హక్కులంటే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఆ ప్రాపర్టీ అనేది వీళ్ళకి చెల్లేటట్టుగా ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి అతి తక్కువ కాలంలో అంటే యాక్చువల్గా ఏం చేస్తారు, చాలా టైం పడుతుంది. ఒక టైం పట్టకుండా ఇమీడియట్ గా తొందరలోనే దీన్ని క్లోజ్ చేసి కూడా ఈ డిఎల్ఎస్ఏ దీనికి కూడా జస్టిస్ ఉంటారు, జడ్జి గారు ఉంటారు. అక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కూడా క్లియర్ చేస్తాం ఈ ఇష్యూని. అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే మామూలుగా కోర్టుకి వెళ్ళి సిటీ సివిల్ కోర్టులకు వెళ్ళి కోర్టులో వకాలత్ ఫైల్ చేసాక ఇద్దరు వ్యక్తులు పిలిపించి సంవత్సరాల తరబడి ఎక్కువ లాంగ్ టైం కాకుండా ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో వీటిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఇటువంటి అంటే అమౌంట్ ఇచ్చి దాన్ని ఇన్ టైంలో రికవరీ చేసుకోకపోయినా ఇట్లాంటి వాళ్ళకి డిఎల్ఎస్ఏ ద్వారా రికవరీ దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ రుణాలు ఇచ్చేవాళ్ళు కాకుండా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఆలోచించినట్టయితే బ్యాంకింగ్ సెగ్మెంట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ టైంలో మనం హౌసింగ్ లోన్ మనం పేమెంట్ చేయకపోతే కంటిన్యూగా కాన్సిక్వెంట్ గా ఉన్నటువంటి 3 months పాటు మనం పే చేయకపోతే మన ప్రాపర్టీని సీజ్ చేసే అథారిటీ కూడా బ్యాంకర్స్ ఉంటుంది. దీనికి సర్ఫాస్ యాక్ట్ 2000 యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు మన ప్రాపర్టీని సీజ్ చేయడానికి వచ్చేటప్పుడు కూడా మనం డిఎల్ఎస్ఏని ఆశ్రయించుకోవడం ద్వారా ఇమీడియట్ గా మనం డిఆర్టీ అంటే దీని డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు, దాన్ని ఆశ్రయించి మన డిఎల్ఎస్ఏ ద్వారా ఉన్నటువంటి ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆశ్రయించి అక్కడ కూడా దీన్ని మనం హోల్డ్ చేసి దీన్ని కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఒకటే కాకుండా ఫైనాన్స్ ముఖ్యంగా ఈ యొక్క డెట్స్ రికవరీ ఏజెంట్స్ కానీ అదేవిధంగా బ్యాంకింగ్ సెగ్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ సెగ్మెంట్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని తట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా మిమ్మల్ని క్షోభింపజేసి మిమ్మల్ని అనేక రకాలుగా నిద్రలేని రాత్రులు గడిపే తరుణం ఉంటే ఇమీడియట్ గా మీరు కాల్ చేయండి. ఇమీడియట్ గా మీ చేతిలో ఫోన్ తీసుకొని ఇమీడియట్ గా ఈ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్ గా మీరు చేసిన పక్షంలో మనం కోర్టు ద్వారా దాన్ని ఆశ్రయించి ఆ
ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మనం కొంత టైం తీసుకుంటాం, కొంత గడువు తీసుకుంటాం, న్యాయపరంగా ఆ టైంలో ఇన్ టైంలో మనం కొంత టైం తీసుకుని మళ్ళీ అమౌంట్ ని పేమెంట్ చేసుకుంటాం అని చెప్పి కోర్టు ద్వారా మనం ఆర్డర్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే పేమెంట్ చేసే ఉద్దేశం ఉంటుంది, బట్ అనేక కారణాలు వచ్చి ఉద్యోగం పోవడం కావచ్చు, లేకపోతే బిజినెస్ లో లాస్ రావడం కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఆ అమౌంట్ ని మనం కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు వీళ్ళు ఎవరైతే అమౌంట్ ఇచ్చింటారో వాళ్ళ ద్వారా మనం అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్ళ నుంచి కాస్త రికవరీ కోసం చెప్పి కొంత టైం కావాలని చెప్పి మనం కోర్టు నుంచి కూడా రిలీఫ్ కోరే అవకాశం ఉంటుంది. డిఫరెన్స్ గుర్తు పెట్టుకోండి, ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మనకి కోర్టులు ఉన్నాయి, మనకి చట్టాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు నేను చెప్పిన సర్ఫస్ యాక్ట్, డిఆర్టీ యాక్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా డిఎల్ఎస్ఏ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 దాని ప్రకారం సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నటువంటి కోర్టుల ద్వారా కూడా మనం వీటిని తొందరగా, అంటే కోర్టు ద్వారా వెళ్తే టైం పడుతుందని ఇద్దరు వ్యక్తులు కూర్చొని లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి సో డియర్ ఫ్రెండ్స్, టెన్షన్ పడకుండా ఎవరైనా సరే మీకు అటువంటి ఒత్తిళ్లు గురవుతున్నా, లేకపోతే మీ అమౌంట్ మీకు రికవరీ కాకుండా ఎక్కువ టైం తీసుకున్న సమయంలో కూడా ఇమీడియట్ గా మీరు మీ చేతిలో ఉన్న మొబైల్ ని తీసుకొని ఇమీడియట్ గా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇమీడియట్ గా మీరు కాల్ చేస్తే మన లీగల్ టీం మీకు ఇమీడియట్ గా సలహా సంప్రదింపులు, అంతేకాకుండా న్యాయ సలహా పరిష్కారం అయ్యే దిశగా కూడా మీకు ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, దీన్ని అందరికీ కూడా షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.